నిద్రకు మందు. పూర్వం గాంధార దేశంలో వజ్రగుప్తుడనే వర్తకుడుండేవాడు. చేస్తున్న వ్యాపారంలో లక్షలు లాభాలు వస్తున్నా అతడు ఎప్పుడూ ఏదో చెప్పలేని అసంతృప్తితో కనపడేవాడు. అది రాను రాను మరీ ఎక్కువై అతడి కంటికి కునుకు పట్టడమే కష్టమవసాగింది. ఒకరోజు పొరుగురిలో ఉన్న వజ్రగుప్తుడి మిత్రుడు జయనందుడు అతన్ని చూడడానికి వచ్చాడు. జయనందుడు సామాన్య కుటుంబీకుడు. ఉన్నదానితో తృప్తిపడి ఏ చీకు చింత లేకుండా భార్య పిల్లల్ని హాయిగా పోషించుకుంటున్నాడు. వజ్రగుప్తుడు తనకు నిద్ర పట్టని విషయాన్ని జయనందుడితో ప్రస్తావించి పరిష్కారం ఏదైనా ఉంటే చెప్పమని అడిగాడు. జయనందుడు మందహాసం చేసి, నీకీ నిద్రలేమి రోగం ఎందుకు పట్టుకున్నదో నాకు అర్థమవుతున్నది. నువ్వు కొంతకాలం పాటు ఇప్పుడు చేస్తున్న వ్యాపారం గురించి, అందులోని లావాదేవీల గురించి ఆలోచించడం మానే ఏదో ఒక ఉబుసుపోని పని చేస్తూ కాలాన్ని గురించి ఆలోచించటం మానేసే. ఇలా అలవాటు చేసుకోగలిగితే నిద్ర దానంతట అదే ముంచుకు వస్తుంది అని అన్నాడు. ఇంతలో ఏవో జంతువులు వీధిలో అరుస్తున్నట్లు, మనుషులు వాటిని గట్టిగా అదిలిస్తూ వెళ్తున్నట్లు శబ్దాలు వినపడినాయి. జయనందుడు ఏమిటి, వీధంతా ఒకటే గోల అన్నాడు. ఏమని చెప్పమంటావు జయనంద? ఊరి వెలుపల ఉన్న పచ్చిక బయళ్లలో మేతకు వెళ్ళే ప్రతి గొర్రెల మంద ఈ వీధి నుంచే వెళ్ళాలి తప్ప మరొక మార్గం లేదు. మరి గోలకాక ఏమిటి అన్నాడు వజ్రగుప్తుడు. జయనందుడు ఉన్నట్టుండి ఏదో ఆలోచన వచ్చిన వాడిలాగా వజ్రగుప్తుడితో, అయితే నువ్వొక పని చెయ్యి. రేపటి నుంచి పొద్దస్తమాను వీధి అరుగు మీద కూర్చొని మైదానాల్లోకి మేతకు వెళ్లే గొర్రెల మందల్లో ఎన్ని గొర్రెలున్నాయో లెక్క పెడుతూ ఉండు. ఇలాంటి ఉబుసుపోని పనుల వల్ల నీకు తప్పక నిద్ర వస్తుంది. నేను కొన్నాళ్ల తర్వాత మళ్ళీ వచ్చి నా సలహా ఫలితం ఏమైందో ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి మిత్రుడి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. 2 వారాల తరువాత జయనందుడు తిరిగి వజ్రగుప్తుణ్ణి కలిసినప్పుడు అతడు మునుపటి కన్నా అలసిపోయినట్టుండడం, కళ్ళు 2 చింతనిప్పుల్లా మెరుస్తూ ఉండడాన్ని గమనించి, ఏం వజ్రగుప్త, నేను చెప్పిన చిట్కా కూడా నీకు నిద్ర తెప్పించినట్లు లేదే అని అడిగాడు ఆశ్చర్యంగా. వజ్రగుప్తుడు చిరుకోపంతో, నిద్ర పాడ, నువ్వు చెప్పినట్లే వీధి అరుగు మీద కూర్చొని ఇంటి ముందు నుంచి వెళ్ళిన ప్రతి గొర్రెను శ్రద్ధగా లెక్క పెట్టాను. తర్వాత నా లెక్కల్లో ఏమైనా తప్పు ఉండవచ్చునని అనుమానం కూడా కలిగి ఊరి వెలుపల ఉన్న చెరువుగట్టు మీద నిలబడి దాపుల పచ్చిక బయళ్లలో మేస్తున్న అదే గొర్రెలను 1-2 సార్లు చాలా జాగ్రత్తగా లెక్క పెట్టాను. ఆశ్చర్యం, ఈ ఊళ్ళోనే 1000 గొర్రెలున్నాయని నేనేనాడు అనుకోలేదు సుమా అన్నాడు. 1000 గొర్రెలా? అంత ఖచ్చితంగా లెక్క పెట్టావన్నమాట. ఉబుసుపోని పనులు చేసేటప్పుడు కూడా అంత శ్రద్ధ అవసరమా అని నాకు అనిపిస్తున్నది అన్నాడు జయానందుడు. అందుకు వజ్రగుప్తుడు, లెక్కన్నాక లెక్కే, అందులో నేను ఎలాంటి పొరపాట్లు చెయ్యను. 1000 గొర్రెల్ని అలా చూశాకనే కదా వాటి దగ్గర నుంచి కనీసం 4000 సేర్ల ఉన్నిని సంపాదించవచ్చని నాకు అర్థమైంది అని అన్నాడు. జయనందుడు చిన్నగా నవ్వుతూ, నేను లెక్క పెట్టమన్నది గొర్రెల్ని కానీ అవి ఇచ్చే ఉన్నిని కాదు కదా అన్నాడు. నీకు తెలియనిదేముంది జయనంద, ఈ ఊళ్ళో నిపుణులైన నేతగాళ్ళున్నారు. ఈ ఉన్ని వాళ్ళకిస్తే కనీసం 2000 గజాల బట్టలైనా నేసి ఇవ్వగలరు. ఎంత లేదన్నా గజం 2 వరహాలు చేసి ఆ సరుకును సులభంగా అమ్ముకోవచ్చును అని వజ్రగుప్తుడు ఉత్సాహంగా ఇంకా ఏమో చెప్పబోయాడు. అయితే జయనందుడు అతడి మాటలకు అడ్డుపడి, ఇంక నాకేమీ చెప్పనక్కర్లేదు. నేతగాళ్ళు నేసి ఇచ్చిన 2000 గజాల బట్టలను దుకాణంలో మురగబెట్టుకుని కూర్చుంటే నిద్రలా పడుతుంది. ఆ సరుకంతా కదిలి లాభాలు చేతికి వచ్చి పడ్డప్పుడే కదా అన్నాడు. వజ్రగుప్తుడికి జయనందుడి మాటల్లోని వ్యంగ్యం, హేళన అర్థమయ్యి చురుక్కుమన్నది. అతడు సిగ్గుపడుతూ ఏదో చెప్పబోతుండగా జయనందుడు అతన్ని వారించి, చూడు వజ్రగుప్త, నీ ఇంటి ముందు నుంచి వెళ్ళిన గొర్రెలు నీవి కావని, నువ్వు చేస్తున్నది ఉన్ని వస్త్రాల వ్యాపారం అసలే కాదని నీకు తెలియదా? అయినా పొద్దస్తమానం పరిసరాల్లోని ప్రతి వస్తువును వ్యాపార దృష్టితో చూస్తూ చేసే ప్రతి పని నుంచి ఎంతో కొంత లాభం సంపాదించాలని చూస్తున్నావు. ఆ కారణంగానే అర్థం లేని గుణకారాలు గురించే నీకు ఆ వ్యాపార దృష్టి రోగం బాగా ముదిరి కంటికి కునుకు కూడా కరువైందని గ్రహించాను.
అందుకే నేను నీ ధ్యాసను మరోవైపుకు మళ్లించే ప్రయత్నం చేసి అందులో విఫలమయ్యాను. నీ సమస్యని పరిష్కరించే సమర్థత నాకు లేదని ఒప్పుకుంటున్నాను అన్నాడు. ఇది విన్న వజ్రగుప్తుడు ఉత్సాహంగా జయనందుడి వీపు తట్టి, అదేమీ లేదు జయనంద, నువ్వు 100కి 100 పాళ్ళు నా సమస్యను పరిష్కరించావు. నీ పుణ్యమా అంటూ అసంతృప్తికి సుఖనిద్రకు ఉన్న సంబంధం ఏమిటో నేనిప్పుడే కదా గ్రహించగలిగాను. నా రోగానికి మందేమిటో కూడా నువ్వింతగా వివరించకుండానే నేను తెలుసుకున్నాను అన్నాడు. జయనందుడు పెద్దగా నవ్వి, ఆహా అలాగా, ఏమిటా మందు అని అడిగాడు. వజ్రగుప్తుడు ఏదో రహస్యం చెబుతున్నవాడిలా చిన్న గొంతుతో, నేను ఈ రోజు నుంచే ఈ వర్తక వ్యాపారాలన్నీ నా కొడుకుకు అప్పచెప్పి శేష జీవితాన్ని నీలాంటి స్నేహితుల సాంగత్యంలో తృప్తిగా గడపదలుచుకున్నాను అని పెద్దగా ఆవలిస్తూ జయనందుణ్ణి మనసారా అభినందించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియ స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.